చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. జరగాల్సిందే, కొంతమందికైనా న్యాయం జరగాల్సిందే అన్న ఉద్దేశంతో ఈ రోజు దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత హేమసుందర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాటించడం మీకు ఒక అన్నలేగా తమ్ముళ్ళేగా అండగా ఉంటామని దాంట్లో తొలి ప్రయత్నం ఇది. నోటిఫికేషన్ బట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఉద్యోగం రాను డిసప్పాయింట్మెంట్ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ యువత అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి పుట్టా మహేష్ కుమార్ గారు వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నవయువ నాయకులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి అదేవిధంగా కంప్లీట్ అవుతుంది. జాబ్ మేళాకి వచ్చిన ప్రతి ఒక్కరు పోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రైట్ సైడ్ ఉన్న కెమెరా బై QR కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని కంపెనీలతో ఇంకా మాట్లాడుతున్నాం. మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక పార్లమెంటు సభ్యుడైతే మరి ఆ పార్లమెంట్ యొక్కనికి ఇది ఒక నిదర్శనం. ఆయన పరిధిలో పర్యటిస్తూ ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెన్నై అట్లాంటి నగరాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు సంపాదన ఇక్కడ చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ దృష్టికి తెలియజేయగానే ఆయన ఒక కార్యాచరణ ఆరోగ్య వృద్ధి చెందిన దేశాల్లో కూడా కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుంటే మరి ఏలూరు లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం అనేది మా దగ్గర ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తారు. అందరితో కాంటాక్ట్ చేసి అంత బిజీ షెడ్యూల్ లో కూడా దీని ఒక ల్యాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి మీరు ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రకంగా వాళ్ళకి మాట చెప్పాము ఎలక్షన్లో. అదే రకంగా ఇవాళ జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మాకు 770 రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ 770 రెజ్యూమ్స్ కాకుండా ఇంకా కొంతమంది వచ్చారు. ఇవాళ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మేము చెప్పినట్టు అన్నీ కూడా ఒకటి టొబాకో రైతులు, అలాగే ఇవాళ వందే భారత్ అయినా కానివ్వండి, అలాగే వేరే పామ్ ఆయిల్ రైతుల మీద వర్కౌట్ చేస్తాం. మేము ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాము, యువతకి రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం.